హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లోకి కొత్త మెంబర్ వస్తున్నారు. చాలా యాంగ్జైటీగా ఉంది. ఇగో చెప్పుకొని మాటల్లోనే వచ్చారు. చూద్దాం రండి. రా రా, కుడి కాలు దగ్గర పెట్టురా, రైట్ హ్యాండ్ కాలు పెట్టు. ఇదిగో మా మెంబర్, కొత్త మెంబర్ వచ్చారు. కొత్త మెంబర్ వచ్చారు మా ఇంటికి. కొత్త ఇదిగో తమ్ము, ఎవరు వచ్చారు? కొత్త మెంబర్ వచ్చారు. ఇదిగో మా ఇంటి కొత్త మెంబర్, మా ఇంటి కొత్త మెంబర్. చలో మరి వస్తుందా? చలో మరి మరి దీన్ని కూడా మనం అన్బాక్సింగ్ చేసి చూసుకుందామా? ఇదంతా మీ సహకారం వల్ల, మీ సపోర్ట్ వల్లనే అంతా జరిగింది. చాలా రోజుల నుంచి అనుకున్నాము కానీ కుదరలేదు. ఈ రోజు మీ సహకారం వల్లనే ఇంతవరకు మనం చేయగలిగామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్. మీ అందరి సహకారం వల్ల మీదంతా సాధ్యం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసుకుందాము. ఆ వీడియో కూడా మీరు అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ భావిస్తున్నాం. లెట్స్ హ్యావ్ ఎ సపోర్ట్, లెట్స్ హ్యావ్ ఎ అన్బాక్సింగ్. ఇప్పుడు మేము ఏం తీసుకున్నామంటే సాన్సూయి బ్రాండ్, ఫౌండెడ్ ఇన్ జపాన్, మేడ్ ఫర్ ఇండియా. అంటే జపనీస్ బ్రాండ్ అన్నమాట. మా బడ్జెట్లో చాలా బాగా తీసుకున్నాము. అది మోడల్ ఇది JSWY. ఆల్రెడీ మీ స్క్రీన్లో చూస్తున్నారు. మేము LED తీసుకున్నాం ఎందుకంటే మా బడ్జెట్కి తగినట్టుగా మేము తీసుకున్నాం అనమాట. సో ఈ ఫీచర్స్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, ఇంచెస్ కూడా చూసుకున్నట్లయితే 32 ఇంచెస్ తీసుకున్నాం అనమాట. 32 ఇంచెస్ HD, ఓన్లీ ఫుల్ HD మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం రండి. అన్బాక్సింగ్ కంటే ముందు ఒక మంచి మెంబర్తో ఇన్విటేషన్ చేస్తున్నాము. సో హాయ్, మా వీడియో కనుక నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా కొత్త మెంబర్ని కూడా బ్లెస్ చేయండి. ఓకే, అన్బాక్సింగ్ చేద్దాం. ఏమీ లేని మధ్యతరగతి వాళ్ళకి ఒక్కసారిగా ఒక మెంబరు అంటే మాకు టీవీ పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు మీకు, కానీ ప్రతి రూపాయి డబ్బు పోగేసుకొని ఆ వచ్చిన దాంట్లో మనము ఒక మంచి బ్రాండ్ టీవీ కొనుక్కుంటే దాంట్లో వచ్చే కిక్కు వేరే ఉంటుంది. చాలామంది కామెంట్ చేస్తుండొచ్చు ఇది ఒక బ్రాండెడ్ కాదనేసి, కానీ మా దృష్టిలో బ్రాండెడ్ చిన్నదా పెద్దదా అనేది కాదు, కానీ మా బడ్జెట్లో ఒక మంచి బ్రాండ్ తీసుకోగలిగే మన సాటిస్ఫాక్షన్ అది మీతో కూడా షేర్ చేయాలనుకుంటున్నాము. ఏదో మా స్తోమతికి తగినట్టుగా ఒక చిన్న సంతోషం, ఒక చిన్న సంతృప్తి. కానీ ఇవన్నిటికీ రావడానికి ముఖ్యమైన కారణం మీరే. దీన్ని మేము ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేము. ఇది ఒక మర్చిపోలేని మెమరీ అన్నమాట. ఆ మెమరీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో తన వల్ల కాగలేక నాతో చేపిస్తుంది. సో మనం ఇక్కడ స్పాంజ్ కొంచెం గట్టిగా ఇచ్చారు. చాలా హ్యాండిల్ విత్ కేర్ కాబట్టి చాలా జాగ్రత్తగా తీసి. ఇదిగోండి మా కొత్త మెంబర్. We are so excited and we are so happy. అండ్ మనం దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఫ్రంట్ సైడ్ లో మీకు ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తే ఆ కిక్కే వేరే ఉంటుంది. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే కొంచెం దీన్ని కట్ చేసుకుందాం. మంచి ప్యాకింగ్ ఇచ్చారు. ఓకే, ఇది అన్బాక్సింగ్ అవుతున్నట్లే ఆల్మోస్ట్. క్లాప్స్. ఇప్పుడు ఓపెనింగ్ కాకముందు ఇంత బాగా చెప్పారంటే ఓపెనింగ్ చేస్తారు.
చిన్ను ఎలా ఉంది టీవీ? వావ్, మా చిన్ను చూసారా టీవీ చూడగానే ఎట్లా గంతులేస్తున్నాడో, వాడికి ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నాడు. ఓకే ఓకే, మనకి ఒక మంచి కవర్ ఇచ్చారు. ఈ కవర్ తీసుకున్నాము. ఈ కవర్తో బ్యాక్ సైడ్ మనకి ప్యాకింగ్ చేశారు. అంతా పగలబందీగా ఇచ్చారు. కూర్చోండి చిన్న. సో ఇదన్నమాట, మనకు ఒక టీవీ ఇచ్చారు. ఈ టీవీలో మనకి ఫీచర్స్ చూసుకున్నట్లయితే 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. విత్ మనకి 54 యూనిట్స్ దగ్గర సేవింగ్స్ అన్నమాట. స్క్రీన్ సైజ్ ఇది అండ్ ఎక్సెట్రా. అండ్ అదర్ ఫీచర్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మోడల్, పవర్ కన్జంప్షన్ ఎంత అనేది చాలా నీట్గా చెప్పారు. అండ్ దీనికి ఇచ్చిన ఇంకొక అడిషనల్ ఫీచర్స్ ఏంది అని అన్నట్టు చూసుకున్నట్లయితే మనకి సైడ్లో ఒక 2 యూఎస్బీలు ఇచ్చారు. ఒక HDMI కేబుల్, మరొక HDMI కేబుల్, మరో HDMI కేబుల్, మొత్తం 3 HDMI కేబుల్ ఇచ్చారు. ఒక అడిషనల్గా ఒక HDMI, తర్వాత ఆర్కు, దాని తర్వాత HDMI 3 అండ్ USB ఇచ్చారు. అంతే, దీని తర్వాత పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. దాని తర్వాత బ్యాక్ సైడ్ నార్మల్గా ఇది ఇచ్చారు. వైర్ ఇన్బిల్డ్గా డైరెక్ట్గా ఇచ్చారు, బాగుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక మంచి ల్యాండ్కి సంబంధించిన పోర్ట్ ఇచ్చారు. మనము సిస్టమ్ కూడా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఆప్టికల్స్, దాని తర్వాత 3-in-1 ఆడియో వీడియో జాకిన్స్, దాని తర్వాత RF ఇన్ అన్ని బాగానే ఇచ్చారు అన్నమాట. ఇది మీరు కింద భాగంలో ఇచ్చారు, ఇది సైడ్ భాగంలో ఇచ్చారు, అంతే తేడా. అండ్ ఇంకా ఇది బ్యాక్ సైడ్లో ఉన్నాం. మన ఫ్రంట్ లైన్ చూసుకున్నట్లయితే టీవీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రకంగా ఉంది. అండ్ ఇంకా అడిషనల్గా ఏమేమి ఫీచర్ అన్నది చూసుకున్నట్లయితే శాంసంగ్లో మనకి గూగుల్ టీవీ ఫీచర్స్ ఉంది. ఓకే గూగుల్ అనే ఫీచర్స్ ఇచ్చారు, అంటే గూగుల్ అసిస్టెంట్లో. దాని తర్వాత స్క్రీన్ది ఈ రకంగా వస్తుంది అనేసి అన్నారు. దాని తర్వాత LED స్మార్ట్ టీవీ, నెట్ఫ్లిక్స్ అండ్ ఆల్ యాప్స్ లైక్ హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్, గూగుల్ ప్లే అండ్ క్రోమ్ బిల్డ్ ఇన్ డిజిటల్. యాజ్ మీకు చెప్పినట్టుగానే 2 USB పోర్టు అండ్ 2 USB పోర్టు, 3 HDMI కేబుల్స్ అండ్ డిజిటల్ లెస్ డిజైన్ అండ్ 1.5 GB ర్యామ్ అండ్ 8 GB ROM. అండ్ స్క్రీన్ కూడా బాగుంది, IPS ఇచ్చాడు, చాలా బాగుంది. అండ్ ఇంకా మిగిలిన చూసుకున్నట్లే డౌన్ బాటంలో లెఫ్ట్ సైడ్ డౌన్ చూసుకుంటే సేమ్ ఫీచర్స్, బ్రాండు ఎక్సెట్రా. అండ్ లేబుల్ పీరియడ్, అంటే ఈ పీరియడ్ 2024 వరకు ఇచ్చారంటే మాకు మంచిదే ఇచ్చారని చెప్పుకోవచ్చు. లేటెస్ట్ అని చెప్పుకోలేము, బట్ మా బడ్జెట్కి తగినట్టుగా ఇచ్చాడు. అండ్ ఫీచర్స్ ఈ రకంగా ఇచ్చాడు. అండ్ రిమోట్ చూసుకున్నట్లయితే మనకి రిమోట్ కూడా పగడబందీగానే ప్యాకింగ్ చేశాడు. ఇప్పుడు రిమోట్ కూడా మనం అన్బాక్సింగ్ చేయడం చూద్దాం. అండ్ మనకి ఆప్షన్స్లో ఏమన్నా అంటే మనకి పెట్టుకోవడానికి మనకి మంచి సైడ్ కేబుల్స్ అని ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు, ఇలా ఫిట్ చేసి పెట్టుకోవచ్చు టీవీకి, మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ మౌంట్ కేబుల్ ఇది మరొకటి ఇచ్చాడు. మరొకటి మీకు తెలుసు, అదొక లెఫ్ట్ సైడ్కి, ఇది ఒక రైట్ సైడ్కి అన్నట్టు, లేదంటే అది లెఫ్ట్ సైడ్కి, ఇది రైట్ సైడ్కి. దాని తర్వాత ఒక 2 బ్యాటరీస్ ఇచ్చాడు, మంచి బ్యాటరీస్ ఇచ్చాడు ఎవరీడిది. అండ్ దాంతోపాటే మనకి రిమోట్ కూడా మంచి డిజైన్తో ఇచ్చాడు. రిమోట్ కూడా మనకి ఎలా ఉందంటే అది కూడా చూద్దాం. రిమోట్ మాత్రం చాలా సెక్సీగానే ఇచ్చాడు, అంటే మీరు ఆల్రెడీ మీరు చూస్తూ ఉండొచ్చు, అయినా కూడా మరొకసారి చూపిస్తున్నాను కూడా. శాంసంగ్ బ్రాండు అండ్ మనకి నెట్ఫ్లిక్స్ ఆప్షన్ సపరేట్గా ఉంది, ప్రైమ్ వీడియోకి సపరేట్గా ఇచ్చాడు, యూట్యూబ్ అని సపరేట్ ఆప్షన్ ఇచ్చాడు. దాని బ్యాక్ సైడ్కి తర్వాత మ్యూట్ అనే ఆప్షన్కి, తర్వాత ఎగ్జిట్ అనే ఆప్షన్కి, ప్లస్ మైనస్, లెఫ్ట్ రైట్, హోము అండ్ టీవీ ఆప్షన్స్ అండ్ కంట్రోలింగ్స్ అప్ డౌన్ లెఫ్ట్ సైడ్. అండ్ మీకు ఓకే గూగుల్ ఈ బటన్ నొక్కి ప్రెస్ చేసుకుంటే మనకు ఓకే గూగుల్ అనే ఆప్షన్ వస్తుంది. అవన్నీ మీకు చెప్తూనే ఉంటుంది. దాని తర్వాత సెట్టింగ్స్, దాని తర్వాత ప్రొఫైల్, దాని తర్వాత ఆన్ అండ్ ఆఫ్ బటన్. అండ్ మనకి చిన్న IR సెన్సర్ అండ్ ఫీచర్స్ అంతా బాగుంది. అండ్ చెప్పాలంటే మంచి స్మార్ట్ రిమోటే ఇచ్చాడు. శాంసంగ్ బ్రాండ్కి తగినట్టుగానే ఇచ్చాడు. అండ్ మనతో దానికి తోడు మనకి ఇంకొక డబ్బా ఇచ్చాడు.
ఈ డబ్బా ఏంటనేది అది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డబ్బాలో మనకి చూసుకున్నట్లయితే ఈ ఫిట్టింగ్ ఇచ్చాడు అనమాట. వావ్, ఈ ఫిట్టింగ్ కూడా సపరేట్గా ఇచ్చాడు, నాకు బాగా నచ్చింది. అండ్ మంచి ఆప్షన్ ఇచ్చాడు. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. అంటే ఫిట్టింగ్ అంటే వాల్ మౌంటింగ్స్కి దానికి దీనికి సంబంధించిన ఇచ్చాడు. మనం వాల్ మౌంటింగ్స్ పెట్టుకోం కాబట్టి మనం ఓన్లీ మాకంత స్పేస్ లేదు, అంటే వాల్కి పెట్టుకునేది కాకుండా మామూలు వాల్కి పెట్టుకుంటాం, అంటే సైడ్ వాల్స్కి దానికి తగినట్టు పెట్టుకుంటాం. కానీ ఇది మాకైతే అవసరం లేదు, కానీ ఇచ్చాడు. ఫీచర్స్ బాగుంది, ఇది బాగానే ఇచ్చాడు. అండ్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే నేను ఆన్లైన్లో ప్రతి ఒక్కటికి దీనికి సంబంధించిన ప్రజెంట్ ఇది నాకేంటంటే QLED ఆప్షన్ చూశాను. కానీ QLED ఆప్షన్స్లో ఏంటంటే సామ్సంగ్ బ్రాండ్లో 11,500కి ఇచ్చింది. అంటే దాంట్లో కూడా మనకు ఆఫర్ కావాలంటే విజయ సేల్స్, మీకు దగ్గరలో ఉన్న విజయ సేల్స్కి అయితే ఆన్లైన్ రేట్ కంటే చీప్ రేట్స్ ఇచ్చాడు. అది నాకు బాగా నచ్చింది. అండ్ ద వే దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఆల్సో ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం కానీ అంటే ప్రోడక్ట్ తీసుకోవాలనే కాకుండా వాళ్ళు ఇచ్చే సమాధానం, రెస్పాన్స్ నాకు బాగా నచ్చింది. ఆన్లైన్ రేట్స్ సార్ అని అనుకుంటే ఆన్లైన్ రేట్స్లో కూడా మనకి సపరేట్గా మళ్ళీ ఇంకొక స్పెషల్ ఆఫర్ ఇచ్చేసి మళ్ళీ దాంట్లో డిస్కౌంట్ ఇవ్వడం ఇచ్చాడు. 2,000 రూపీస్ ఆన్లైన్ రేట్ కన్నా ఇంకా 2,000 రూపీస్ తక్కువ రేట్లో ఇచ్చాడు. అది క్లియరెన్స్ సేల్ అని చెప్పేసి భయపడ్డాను, కానీ క్లియరెన్స్ సేల్ కూడా కాదు, నార్మల్ ఆఫర్ అండి. మీరు ఎక్కడికి కంపేర్ చేసుకుని మళ్ళీ ఇచ్చి చెప్పాను అన్నట్టు నాకు బాగా నచ్చింది. బట్ ఏంటంటే ఇంకొకటి మనకి స్పెషల్ ఆఫర్లో మనకి ఏంటంటే ఇది ఒక్కటి మిస్ అయ్యాను. ఇది నేను బయట కొనుక్కున్నాను అనమాట. ఇది స్టెబిలైజర్. ఏంటంటే స్టెబిలైజర్ అనేది మా ఇంట్లో వోల్టేజ్ చాలా ఫ్లక్చుయేషన్ ఎక్కువ కాబట్టి ఇది ఒక్కటి నేను మిస్ అయ్యాను. అండ్ ఓవరాల్ చూసుకున్నట్లయితే ప్రైస్ విషయానికి చూసుకున్నట్లయితే అన్ని విషయాలు చూసుకున్నట్లయితే ఇది నాకు 13,000 పడింది దగ్గర. అంటే 12,999, రూపాయి తక్కువ, పెద్ద తేడా ఏం కాదు, కానీ 13,000. కానీ ఆన్లైన్లో చూసుకున్నట్లయితే ఈ ఫీచర్స్ అంటే ఆన్లైన్లో చూసేదానికి ఆఫ్లైన్లో చూసేదానికి నాకు చాలా వేరియేషన్ అనిపించింది. అండ్ ఈ ఫీచర్స్ నాకైతే బాగా నచ్చింది. అండ్ ఆన్ చేసి కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈ ఆన్ చేసి చూపిస్తాను. అండ్ దీనికి మంచి స్పెసిఫికేషన్ ఇచ్చాడు, అన్ని బాగా ఇచ్చాడు, ఐగ్రెస్ టెక్నాలజీ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మౌంట్ చేయడానికి అంటే ఫిట్టింగ్ చేయడానికి కూడా ప్రయత్నం చేద్దాం. రండి. సో ఉన్న ప్లేస్లో మేము ఇలా పెట్టుకుంటున్నాం. కానీ వాల్ ప్లేసింగ్ పెట్టే దానికంటే ముందు మనం ఏం చేయాలంటే మనకి ఇది ఫిట్టింగ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఫిట్టింగ్ చేసుకునే ఆప్షన్ పెట్టుకుందాం. ఈ ఫిట్టింగ్ మనకి ఎలా వచ్చాడు అన్నది చూసుకొని పెట్టుకుందాం. చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. సూపర్ సెట్ అయింది. అండ్ ఇక్కడ కూడా సెట్ చేసుకుందాం. సెట్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. అండ్ లుక్ ప్రకారంగా కూడా చాలా సింపుల్గా ఉంది, బాగుంది. అండ్ దీన్ని ఇప్పుడు ఫైనల్ ఫిట్టింగ్ అనమాట. దాని తర్వాత ఆన్ చేసి కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. అండ్ మాకున్న ప్లేస్లో ఈ ప్లేస్ మాకు చాలా కన్వీనియంట్. సో ఈ ప్లేస్లో పెట్టుకున్నాము. అండ్ మేము ఏంటంటే స్టెబిలైజర్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మా ఇంట్లోకి చాలా ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ టీవీ అనేది ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉండడం వల్ల బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అయిన తర్వాత మళ్ళీ దానికి సపరేట్ ఛాన్స్ ఇవ్వడం ఉద్దేశంతో ఫర్ మై సేఫ్టీ అండ్ అదర్ అకేషన్స్, అంటే కొత్త టీవీ కొన్ని సంవత్సరాలు మందికి రావాలనుకునే మిడిల్ క్లాస్ మెంటాలిటీ మంది. సో ఆబ్వియస్లీ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, ఒక నార్మల్ వ్యక్తికి తక్కువ రేట్లో వచ్చినా కూడా దాన్ని ఎంత నీట్గా వాడుకోవాలనుకుంటాడో దాంట్లో ఆనందం వేరే ఉంటుంది. ప్రతి రూపాయి కౌంట్ అని అంటారు కదా, ఆ ఉద్దేశంతో అనమాట. అండ్ ఇప్పుడు మనం స్టెబిలైజర్ కూడా ఫిట్ చేసుకుంటున్నాం. స్టెబిలైజర్ నేను నార్మల్ బయట తీసుకున్నాను, 1,050 రూపీస్కి వచ్చింది. అండ్ 1,050 రూపీస్కి వచ్చింది. అండ్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే స్టెబిలైజర్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. స్టెబిలైజర్ని మేము యాజ్ యూజువల్ కార్నర్ పెట్టి బ్యాక్ ఫిట్టింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ పెట్టుకుంటున్నాం. టీవీ బ్యాక్ సైడ్ ట్రై చేస్తున్నాం. ఒకవేళ ఫిట్టింగ్ అన్నట్టు ఓకే, లేదంటే మేము ఈ సైడ్లోనే ప్లాన్ చేసుకుంటున్నాం. చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ వెయిట్ చూసుకున్నట్లయితే వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్, చాలా అంటే చాలా లైట్ వెయిట్.
అసలు ఇంత వెయిట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ కార్నర్ ఇక్కడ ఫిట్ చేసుకుందాం. కార్నర్ పెట్టు. అండ్ ఈ కార్నర్ ఫిట్ చేసుకుందాం ఎందుకంటే కొంచెం కన్వీనియంట్ కోసం. అండ్ ఫైనల్గా మనం టీవీని కూడా ఓపెన్ చేసి పవర్ ప్లగ్ని మనం స్టెబిలైజర్ త్రూ సెట్ చేసుకుంటున్నాం. అండ్ ఇది చూసుకున్నట్లయితే చిన్నగానే ఉంది ప్లగ్ సీజ్, కానీ సెట్ అయ్యే దాంట్లో పెట్టుకున్నాం. ఫిట్ అయింది, సూపర్. అండ్ ఇక చూసుకున్నట్లయితే సెట్టింగ్ సెట్ ఇక ఆల్ సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆల్ సెట్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న చెత్తని తీసి పడబడి, ఓకే, మన దగ్గర ఉన్న చెత్తని తీసేసి రిమోట్ ఇది దానికంటే ముందు ఆన్ చేసేదనుకుంటూ మీ అందరి చేతుల మీదుగా ఆన్ చేపిస్తాను. రెడీ. అండ్ ఇదంతా అవ్వడానికి గల కారణం మా సబ్స్క్రైబర్స్కి జే అని చెప్పేసి ఆన్ చేశాను. అండ్ చూసుకున్నట్లయితే ఈ లైట్ సెట్టింగ్స్ నాకు బాగా సెక్సీగా అనిపించింది, చాలా బాగుంది. అండ్ ఆనింగ్ మా తమ్ము చేత ఆన్ చేయాలనుకుంటున్నాం. నా తమ్ము అంటే ఎవరో కాదు, మా బుద్ధి పిల్లాడు. ఇది నొక్కునన్న, ఇది రెడ్ బటన్ నొక్కు. సారీ, ఇది నేను చిన్న మిస్టేక్, చాలా తెలివైన మిస్టేక్ చేశాను. బ్యాటరీ పెట్టడం మర్చిపోయాను. ఎంత తెలివైన వాడు చెప్పండి, నేను బ్యాటరీ పెట్టడం మర్చిపోయాను. సమ్ సెంటిమెంట్ ఏంటంటే టీవీ ఆన్ చేసాం, కానీ పూర్తిగా ఆన్ చేయాలంటే బ్యాటరీ పెట్టకపోవడం ఇంకొక కారణం ఏంటంటే టీవీకి ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్కి ఏముంటుందండి, ఒక సెంటిమెంట్. దాన్ని మంచిగా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. మంచిగా నీట్గా గంధం చుక్క పెట్టుకున్నాము. ఆ తర్వాత కుంకుమ బొట్టు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంతకంటే ఇంకేముంటుందండి. టీవీ ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అంటే దాన్ని నీట్గా చూసుకోవడమే కదా. హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు పూజా కార్యక్రమాలు చూసుకున్నా కూడా అదర్ ఫీచర్స్లో చూసుకునే ప్రయత్నం చేద్దాం. స్లిమ్ వరకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, టీవీ మాత్రం చాలా స్లిమ్గా ఉందండి. చూడండి ఎంత స్లిమ్ ఉందని అంటే అసలు చాలా లైట్ వెయిట్. అండ్ బ్యాక్ బేస్ చూసుకున్నా కూడా మనకి సింపుల్గా ఉంది. మీరే చూడొచ్చు బ్యాక్ బేస్ ఎంత హెవీగా లేదు. చాలా అక్కడ ఆ మూలకి పెట్టాను కదా, అక్కడ కూడా మనకి స్పేస్ మిగిలిందంటే ఎంత స్పేస్ బాగుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ అగరబత్తి అండ్ పూజా పురస్కారాలు అంటే ఆ మాత్రం ఉండాలి. ఏ వస్తువునైనా మేము దేవుడితో సమానంగా చూస్తాము, భావిస్తాము కూడా. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు నిన్న మొన్నటి దాకా వస్తువు, కానీ ఇప్పుడు మా ఇంటి మెంబర్ కాబట్టి ఆహ్వానం పలుకుతున్నాం అనమాట. మా ఇంటి మెంబర్ని మేము ఈ రకంగా ఆహ్వానం పలుకుతున్నాం అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి, అంతే. ఆహ్వానం ప్రతిదాన్ని కూడా ప్రేమతో చేస్తూ ఉంటాం. సో సమయం వచ్చింది. సో ఫైనల్ ఇంకొకటి ఏంటంటే హారతి కర్పూరం వెలిగిస్తున్నాను అనమాట. వెలిగించే ప్రక్రియ ఏ దోషాలు, ఏ అన్డిస్ప్లు, ఏ అనర్థాలు రాకుండా ఉండాలి. మీ అందరు సపోర్ట్ ఉండాలి, అంత మంచిగా ఉండి దీవెనలు కావాలి అనేసి మా ఇంటికి వచ్చిన ఈ కొత్త మెంబర్ మాతో పాటు ఎప్పుడు సకాలంగా ఉండాలనేసి ఒక వస్తువు కాస్త 4 వస్తువులుగా కొనుక్కోవాలి, మంచిగా హ్యాపీగా ఉండాలి. అంటే సబ్స్క్రైబర్ బాగుండాలి, దాంట్లో మేము ఉండాలి. ఒక 10 మంది సబ్స్క్రైబర్ కాస్త 100 మంది సబ్స్క్రైబర్లు అవ్వాలి. మమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్గా అనుకోవాలి. అలాగే మా వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఏదైతే టీవీ మేము చేసామో వీడియో, ఆ వీడియో మీకు నచ్చి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్.
సో ఓకే, ఒక చిన్న మినిట్లో వస్తుంది. సో ఇప్పుడు సమయం ఆసన్నమైంది మిత్రమా. సో తమ్ముగారు తమరు ఈ టీవీని ప్రారంభించగలరు. అండ్ ఆన్ అయింది. సూపర్ సూపర్. ఆన్ చేయగానే మనకి చూడండి సాన్సే అనే బ్రాండ్ వచ్చింది. నెక్స్ట్ నువ్వు నొక్కుదువా? కొంచెం టైం తీసుకుంటుంది. ఆల్రెడీ టైం సేవింగ్ కోసం మేము ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాము. బట్ ఏంటంటే కొంచెం, ఎందుకంటే కొత్త కదా, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. నాకు బాగా నచ్చింది ఏంటంటే కొన్ని టీవీలు అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది, ఈ టైంకి అయితే అసలు ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. ఇప్పుడు మా పెద్దోడు తన చేతుల మీదుగా ఆపరేటింగ్ చేయాలనుకుంటున్నాడు. తనకి చాలా ఆత్రత ఎక్కువ. సో మనం చూసుకుందాం. సో డైరెక్ట్గా మనకి గూగుల్ టీవీ, ఇది కంప్లీట్లీ ఆండ్రాయిడ్ టీవీ. అండ్ ఫీచర్స్ కూడా మనకి చాలా బాగా ఇచ్చాడు. యూట్యూబ్ నొక్కాడు మా అబ్బాయి, డైరెక్ట్గా యూట్యూబ్ నొక్కేసాడు మనోడు. అండ్ ఇదేం చేయాలంటే సెట్టింగ్స్ చేసుకోవాలి. సెట్టింగ్ చేసుకోవాలని అంటే ఫస్ట్ వైఫైని కనెక్ట్ చేసుకోవాలి. అదే చెప్తుంది అనమాట, నో ఇంటర్నెట్. అండ్ మనం చూసుకుందాం, హోమ్ బటన్కే వెళ్ళిపోదాం, ఎందుకంటే అసలు ఫీచర్స్ ఏమున్నాయి అన్నీ చూసుకుందాం. దీంట్లో మనకి నెట్ఫ్లిక్స్ ఇచ్చాడు, అమెజాన్ ప్రైమ్ ఇచ్చాడు, యూట్యూబ్ ఇచ్చాడు, మరోసారి నెట్ఫ్లిక్స్ ఇచ్చాడు, అమెజాన్ ప్రైమ్ ఇచ్చాడు, యూట్యూబ్ ఇచ్చాడు, యూట్యూబ్ మ్యూజిక్ ఇచ్చాడు, అండ్ కొన్ని యాప్స్ ఇచ్చాడు. ఆ యాప్స్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఈ రకంగా ఉంది. అండ్ మరొక విషయం ఏంటంటే ఇది ఓన్లీ 8 GB స్టోరేజ్ వరకు మాత్రమే ఉంటుంది. కావాలనుకుంటే అడిషనల్గా ఏమైనా కావాలనుకున్నట్లయితే కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్స్ అండ్ అదర్ ఆప్షన్స్ అండ్ బాగానే ఇచ్చాడు. అండ్ రెస్ట్ ఆఫ్ దట్ మనం ఏదైనా సెట్టింగ్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఇక్కడ ఆప్షన్ కూడా ఇచ్చాడు. అండ్ మనం ఇక్కడ వైఫైని కనెక్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం వైఫైని కూడా మనం కనెక్ట్ చేసుకుందాం. అండ్ వైఫై చూసుకున్నట్లయితే ఇది ఒక వైఫై ఉంది. ఆ వైఫై పాస్వర్డ్ మనం టైప్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మా ఇంటి వైఫైని కనెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో సక్సెస్ఫుల్గా వైఫైని కనెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది హోమ్ బటన్లోకి వెళ్ళి, చూసారా ఎక్కడ పెట్టినా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం యూట్యూబ్లో చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో యూట్యూబ్లో చూసుకొని మనం ఏదైనా వీడియో ప్లే చేసుకొని పిక్చర్ క్వాలిటీ చూసుకుందాం. పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అన్నీ చూసుకుందాం, బాగుంది. అండ్ సైన్ ఇన్ ఆప్షన్ చెప్తుంది, సైన్ ఇన్ చేసుకుందాం. అండ్ ఇక్కడ అలో అనే ఆప్షన్ ఇచ్చింది. కావాల్సిన సెట్టింగ్స్ని, చిన్న చిన్న సెట్టింగ్స్ని మనం సెట్టింగ్స్ చేసుకొని కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మంచి మంచి ఫీచర్స్ వచ్చినాయి, కనెక్ట్ అవుతుంది. బడ్జెట్కి తగినట్టుగా కొంచెం టైం తీసుకుంటుంది, మరి ఎక్కువ టైం తీసుకోవట్లే. ఈ శాంసంగ్ బ్రాండ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే టైం తీసుకుంటుంది, బట్ అదర్ టీవీస్తో పోల్చుకుంటే మరీ ఎక్కువ టైం తీసుకోవట్లేదు. గుడ్ అనిపించింది, బడ్జెట్లో మనం పెట్టే బడ్జెట్కి బెటర్ అనిపించింది. అండ్ కనెక్షన్ గూగుల్ అడుగుతుంది, ఆ గూగుల్ కూడా మనం లాగిన్ చేసి చెప్తాం. కొన్ని ఫీచర్స్ చెప్తూ ఉంటుంది గూగుల్. సైన్ అప్ చేయండి, దాని తర్వాత యాక్సెప్ట్ కనెక్ట్ చేసింది మనమేనా కదా, మన మొబైల్కి కొన్ని వెరిఫికేషన్ వస్తుంటాయి. సో అవన్నీ మనం చూసుకోవాలి. అండ్ గూగుల్ టీవీ కావాలా లేదా అన్నీ చెప్తుంది. ప్రజెంట్ అయితే వద్దనుకుంటున్నా, తర్వాత మనం చూసుకోవచ్చు.
అంటే గూగుల్ టీవీలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మన మొబైల్ నుంచి కూడా మన స్మార్ట్ టీవీని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ అడిషనల్ ఫీచర్స్ యాప్స్లో నుంచి కూడా మనం చేసుకోవాలనుకుంటున్నామా లేదా. అండ్ ఫైనల్గా కొన్ని ఆప్షన్స్ వచ్చేసాయి లైక్ హాట్స్టార్ ఇవి అండ్ జియో సినిమా. మనకి ఇంకా అడ్వాంటేజ్ చూసారా, ఆహాలో కూడా మనకి ఇన్బిల్డ్ ఇచ్చారు. అంటే ఇది చాలా బాగుంది. మీకు ఏ సర్వీస్ కావాలన్నాడు ఏదో ఒకటి క్లిక్ చేసుకొని మనం చూసుకోవచ్చు. అండ్ ట్యూనర్ మోడ్ ఏం కావాలి స్కిప్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రజెంట్ మనకి ఏం అవసరం లేదు. అండ్ సెటప్ అయిపోయింది. సెటప్ చేసిన తర్వాత కొంచెం బూటింగ్ తీసుకుంటుంది. గూగుల్ సెటప్స్లో ఏంటనేది కొన్ని ఫీచర్స్ ఇస్తూ ఉంటాయి. అండ్ మీ సైడ్లో ఉన్నది ఏదో కాదు, ఒక బార్ కోడ్ అనమాట. ఇది కంపెనీ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి స్కాన్ చేసుకుంటారు. ఆ మోడల్, ఆ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, దాన్ని బట్టి మనకి ఫీచర్స్ అనేది ఇస్తూ ఉంటారు. అది ఉంది. నా దృష్టిలో ఏంటంటే ఏదైనా స్టిక్కర్ ఎలా ఉంది అలాగే పెట్టుకుంటే బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ఏదైనా కొత్త టీవీ పెట్టుకుంటే స్టిక్కర్ తీసేయడం మీకు ఇష్టం ఉంటుందా, లేకపోతే స్టిక్కర్తో పాటు ఉండాలనుకుంటే కామెంట్ సెక్షన్ మీరు కామెంట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ కొంచెం టైం తీసుకుంటుంది సెటప్ చేసుకోవడానికి, లోడింగ్ చేసుకోవడానికి, ఎక్సెట్రా. కొంత టైం దిద్దాం. టైం అయిన తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్కి చెప్తా. సో ఫ్రెండ్స్, ఈ రకంగా ఆఫ్టర్ ఆల్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మంచి వాల్పేపర్స్ వచ్చినాయి. మీరు కూడా చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా వాల్పేపర్ వచ్చిందో. అండ్ చూద్దాం. హోమ్ బటన్కి వెళ్ళాను. వన్స్ అగైన్ అన్నీ సైన్అప్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా రావడం జరిగింది. మీకు లైట్ కూడా వేసి చూపిస్తాను. లైట్ ఆల్రెడీ ఉంది, అయినా కూడా కొంచెం చూపించుకున్నట్టయితే గూగుల్ టీవీ Z5 ఇన్స్టాల్ అండ్ మనం ఏదైతే పెట్టుకున్నామో అన్నీ వస్తుంది. ఇలా ఆఫ్టర్ ఇన్స్టలేషన్ మనకి ఈ రకంగా రావడం జరుగుతుంది. యాప్స్ అండ్ ఏదైతే అండ్ మనం చూసుకున్న మూవీస్ చూసుకున్న, షోస్ చూసుకున్న, యాప్స్ చూసుకున్న, యాజ్ యూజువల్ హాట్స్టార్ మనకి కావాల్సిన యాప్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మనకు కావాలనుకుంటే ఆర్డర్ ప్రకారంగా కూడా పెట్టుకోవచ్చు సెట్టింగ్ చేసుకొని. అండ్ ఓకే అనుకోవచ్చు. అండ్ మనం కావాలనుకుంటే మనకి ఏదైతే కావాలో అది దానికి తగినట్టుగా మనం పెట్టుకోవచ్చు. మన రికమెండ్ చూసారా, ఇచ్చాడు, సన్నెస్ట్ ఇచ్చాడు, బాగుంది. మంచి ఫీచర్స్ ఇచ్చాడు. నాకైతే బాగా లైక్ అనిపించింది. అండ్ ఇంకా మంచి యాప్స్ ఇచ్చాడు. లైక్ నెట్ఫ్లిక్స్ కానీ అంటే సపరేట్ డివిజన్గా ఇచ్చాడు అనమాట. బాగుంది. పిల్లలకి సంబంధించి కానీ దీనికి సంబంధించి కానీ బాగుంది. చాలా ఎగ్జైటింగ్గా ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. అండ్ ఇప్పుడు ఒక యూట్యూబ్లో చూపించుకున్నట్లయితే ఈ యూట్యూబ్ అనే ఆప్షన్ ఉంది. అండ్ జియో సినిమా కూడా ఇచ్చాడు. ఇంతకుమించి మనకి ఇంకేం కావాలి. అండ్ మనం యూట్యూబ్ కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. అండ్ యూట్యూబ్ కూడా ఓపెన్ చేసుకుని దాని పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం, ఒకసారి ప్రయత్నం చేద్దాం. లోడింగ్ అవుతుంది. యూట్యూబ్ వచ్చింది. అండ్ నా ఛానల్ నేమ్ మరొకసారి చెప్తున్నాను కాకుండా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పేసి ఆశిస్తూ చాలా థ్యాంక్ యూ. అండ్ చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక వీడియో లైక్ ఏదో ఒకటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇది చూద్దాం 8K వీడియో. ఎందుకంటే సింహంలా ఉండాలి కాబట్టి ఆ రేంజ్లో మనం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, రియల్ HDR 8K ఎలా వస్తుందో చూద్దాం యూట్యూబ్లో. చూడండి, సౌండ్ క్వాలిటీ బాగుంది. సౌండ్ క్వాలిటీ అయితే మెస్పరైజింగ్ ఉంది. అండ్ ఫీచర్స్ చూడండి, 8Kని కూడా పిక్చర్ని ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తుందో. అండ్ చాలా న్యాచురల్గా చూపిస్తుంది కలర్స్లో. కానీ కొంచెం ఏంటంటే కొంచెం మన బడ్జెట్ తగ్గినట్టు చూసుకోవాలి. బట్ అయినా కూడా బ్యాక్ సైడ్లో చూసుకున్నట్లయితే కొంచెం ఈ బ్రైట్నెస్ కానీ కొద్ది లైట్గా షార్ప్నెస్ కొంచెం డౌన్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా మేనేజబుల్ అండ్ గుడ్ బాగుందని చెప్పుకోవచ్చు. కానీ బట్ ఇంకా కొన్ని మంచి ఫీచర్స్ ఉంటే బాగుండు బడ్జెట్ తగినట్టుగా. కానీ ఈ బడ్జెట్లో చూసుకున్నట్టయితే చాలా బెనిఫిట్గా ఉంది, చాలా బాగుంది. సో టచ్ అయిపోవడం వల్ల ఇలా అయిందనమాట. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా యొక్క మిడిల్ క్లాస్ వాళ్ళు ఆనందం పొందితే ఏదైనా ఒక వస్తువుని ఎంత బాగా చూసుకుంటామో చెప్పే ప్రయత్నం చేసాం. అండ్ ఇక్కడితో ఇది ముగింపు పెట్టుకుంటూ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీలైనంత వరకు చాలా మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో గుడ్ అని చెప్పండి. బాగోకపోతే ట్రై టు ఇంప్రూవ్ అని చెప్పి ప్రయత్నం చేయండి. సో దట్ నేను ఇంకా మంచి వీడియోలకి ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఇంకా మంచి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే ఫర్ అనదర్ వీడియో. అండ్ థ్యాంక్ యూ. బాయ్.